హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శక 16వ శతాబ్దంలో జీవించిన సంత తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన రామచరితమానస్ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపార రామభక్తులుగా మారిపోతుండేవారు. సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకుని వారిని వదిలించుకొని పరుగున ఆమె ఆశ్రమంలోకి జొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. జ్ఞానమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘసుమంగ్లి భవ అని దీవించారు. దాంతో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించింది. వెంటనే తులసీదాస్, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాలని జల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇంకా ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి బాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ బాదుషా తులసీదాసును విచారణకు పిలిపించారు. విచారణ ఇలా సాగింది. అక్బర్, తులసీదాస్ జీ, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట. తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. రామనామ మహిమను వర్ణించటం ఎవరితరము? అక్బర్, అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించినదేమీ లేదు. అక్బర్, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బతికించండి. అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము. తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి. మానవ మాతృలు మార్చలేరు. అక్బర్, తులసీదాస్ జీ, మీ మాటలు నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాస్, క్షమించండి, నేను చెప్పేదే నిజం. అక్బర్ పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా శవాన్ని బతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యి శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు.
ఇది రాజధిక్కారంగా భావించిన అక్బర్ తులసీదాసును బంధించమని ఆజ్ఞాపించాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కుని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడిలిపోయి ఎక్కడ వారు అక్కడే స్థానువులైపోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాసుకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చారు. ఒళ్ళు పులికించిన తులసీదాసు ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమయ్యింది, ఏమీ కావాలో కోరుకో అన్నారు. అందుకు తులసీదాస్, తండ్రి, నాకేమీ కావాలి? నేను చేసిన ఈ స్తోత్రం లోకక్షేమం కోరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువయ్యి భక్తులను కాపాడుతూనే ఉంది. అపార వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ళ తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణం గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్ కి జై, పవనపుత్ర హనుమాన్ కి జై.